సో మనం ఎవ్రీ సీజన్‌లో కొన్ని జబ్బులు వస్తాయి. సపోజ్ సమ్మర్‌లో కొన్ని జబ్బులుంటాయి. ఈ వింటర్‌లో కొన్ని జబ్బులుంటాయి. ఆర్ రెయిన్ సీజన్‌లో కొన్ని జబ్బులుంటాయి. ఇప్పుడు నడిచేది వింటర్ సీజన్‌లో ఏ ఏ జబ్బులు రావచ్చు. సో మనం తెలుసుకోవాల్టి ఏంటంటే మనం ఐదర్ వాటర్‌తో రావాలా? ఆర్ ఎయిర్‌బోర్న్ రావాలా? ఆర్ మనము తినే పదార్థం గానీ ఏమైనా మంచిగా ఉంటే కూడా రావాలా? లాస్ట్ ఏమంటే మనం మాస్కిటో ఏమైనా బైట్ అయితే దానివల్ల జబ్బులు రావాలి. సో మన తినే పదార్థం వల్ల ఏమైనా అంటే మంచి చేతిలో కడగలేకపోతే ఏమవుతుందంటే మన టైఫాయిడ్ జబ్బులు కానీ ఆర్ హెపటైటిస్ ఏ కానీ రావడానికి అవకాశం ఉంటాయి. సో మనం దానికోసం ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ అంటే వెంటనే కుక్ చేసి ప్రిపేర్ చేసిందే ఫుడ్ తినాల్సిన అవసరం పడతది. సో మనం తినేటప్పుడు కొంచెం హ్యాండ్ వాష్ మంచిగా చేయాలా. ఇది మన కోవిడ్ తర్వాత అందరూ తెలుసు హ్యాండ్ వాష్ ఎలా చేయాలని. 20 సెకండ్స్ హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసినే తర్వాత తినడానికి ప్రయత్నం చేయాలి. తినే పదార్థం ఆర్ వాటర్ వల్ల ఏమొస్తదంటే మనం టైఫాయిడ్ అనేది కామన్. మన వాటర్ ఏమైనా మిక్సింగ్ అయితే ఆర్ ఫుడ్‌లో ఏమైనా మిక్సింగ్ అయితే టైఫాయిడ్ అనే జబ్బులు వస్తది. సెకండ్ హెపటైటిస్ ఏ అంటాము. థర్డ్ వెరీ రేర్‌లీ కాలరా. కాలరా ఇప్పుడు చాలా కేసెస్ చూడలేదు. బట్ టైఫాయిడ్ అండ్ హెపటైటిస్ ఏ అని కామన్. హెపటైటిస్ ఏ అంటే ఏంటి? ఇది లివర్ సంబంధించిన జబ్బులు. అంటే జాండీస్ వస్తది. యూరిన్ చాలా యెల్లోగా వెళ్తారు. కడుపు ఉబ్బరం ఉంటది. వామిటింగ్ ఉంటది. ఫీవర్ ఉంటది. సో దీనికి మందులేం రాదు. సో దీనికి ఓన్లీ ప్రివెన్షన్ ఉంటది. ప్రివెన్షన్ అంటే ఏంటి? మళ్ళీ చేతిలో కడుక్కోవాలా, ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ తినాలా. సో బట్ దీనికి వ్యాక్సిన్ అనేది ఉంటది. టైఫాయిడ్‌కి మనం రీసెంట్‌గా అంటే చాలా రోజుల నుంచి వ్యాక్సిన్ ఉంది. బట్ కాంజుగేట్ సింగిల్ డోసే ఉంటది. సింగిల్ డోస్ తీసుకోండి. హెపటైటిస్ ఏస్ కూడా సింగిల్ డోస్ ఆర్ డబుల్ డోస్ డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ ఉంటది. అది తీసుకుంటే ఈ ప్రివెన్షన్ అనేది చేసుకోగలుగుతాం. సో ఇది మన ఫుడ్ తినే పదార్థం ఆర్ వాటర్ వల్ల వచ్చే జబ్బులు. ఎయిర్ వల్ల ఏమొస్తది అంటే మనము గాలిలో ఏమైనా వైరస్ ఉంటే సపోజ్ ఎవరైనా దగ్గు, జలుబు, ఫీవర్ గానీ అటువంటి కామన్ వైరసెస్ అనేది కామన్. సో ఇది ఎందుకు ఎక్కువయిందంటే పోస్ట్ కోవిడ్ తర్వాత మన కోవిడ్‌లో అందరూ ఇంట్లో ఉన్నాము. మన ఇమ్యూనిటీ అనేది అంత స్ట్రాంగ్ లేదు. అంటే మన బయట ఎక్స్‌పోజర్ అయితేనే దానికి సంబంధించిన ఇమ్యూనిటీ వస్తది. దానివల్ల మనం ఫైట్ చేయగలుగుతాము. సపోజ్ అందరూ లోపల ఉన్నప్పుడు అంత ఎక్స్‌పోజ్ అవ్వలేదు. ఎక్స్‌పోజ్ అవ్వలేకపోతే కొత్త కొత్త వైరస్ వచ్చి దానికి ఫైట్ చేయడానికి కొన్ని పిల్లలకి అంత ఇమ్యూనిటీ బూస్ట్ ఉండదు. సో దానివల్ల ఎవ్రీ మంత్‌కి ఒక దగ్గు గానీ, జలుబు గానీ ఆర్ ఉన్న దగ్గు, జలుబు కూడా నార్మల్ వైరస్‌లో 4-5 డేస్ మాక్సిమం ఒక వారం వరకు తగ్గిపోవాలి. బట్ ఈ ఇటైన వైరసెస్ ఏం నడుస్తున్నాయి. అది చాలా రోజు తీసుకుంటది. అది 2 వారం కూడా తీసుకుంటుంది. కొన్నిసార్లు 3 వారం కూడా నడుస్తుంది. ఈ లోపల ఏమవుతది కొన్ని బ్యాక్టీరియల్ అటాక్ అవుతది. బ్యాక్టీరియల్ అయ్యి అప్పుడు మళ్ళీ ఫీవర్ కంటిన్యూ అవుతది. అప్పుడు యాంటీబయాటిక్ అవసరం పడతది. సో దీంట్లో కాషన్ ఏమంటే అన్ని వైరస్‌కి మన యాంటీబయాటిక్ పనిచేయదు. ఏది వైరస్‌కి యాంటీబయాటిక్ పనిచేయదు. అది ఇంపార్టెంట్. మనం ముందునే యాంటీబయాటిక్ తీసుకుంటే ఎప్పుడు యాంటీబయాటిక్ పడతది అప్పుడు పనిచేయదు. సో రిక్వెస్ట్ ఏమంటే అన్ని దగ్గు, జలుబు ఆర్ ఫీవర్‌కి యాంటీబయాటిక్ ఫస్ట్ డే గానీ, థర్డ్ డే గానీ తీసుకోవడం అవసరం లేదు. న్యాచురల్ కోర్స్ ఉంటది. 4-5 డేస్ ఉంటది. తర్వాత తగ్గిపోతది. తర్వాత తగ్గలేకపోతే అప్పుడు ఒకసారి చూపిచ్చి దానికి అవసరం ఉంటేనే అప్పుడు డాక్టర్ గారు రాస్తారు. లేకపోతే సెల్ఫ్ మెడిసిన్ అనేది తీసుకోవద్దండి. సో దీని తర్వాత మనము మాస్కిటో బైట్ వల్ల ఏముంటది? మన కామన్ హైదరాబాద్‌లో గానీ, చుట్టుపక్కల గానీ చూసేదేమంటే డెంగ్యూ ఆర్ మలేరియా. సో మలేరియా కొంచెం తక్కువ. పెరిఫెరీ బెల్ట్‌లో ఎక్కువ ఉంది. బట్ డెంగ్యూ అనేది కామన్. సో డెంగ్యూలో ఎలా తెలుస్తది? చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంటది. పారాసిటమాల్ ఇచ్చిన తర్వాత కూడా తగ్గదు ఫీవర్. హెడేక్ ఎక్కువ ఉంటది. కొన్నిసార్లు వామిటింగ్ ఉంటది. నీరసంగా ఉంటది. బోన్ జాయింట్స్ అన్నీ ఎముకలు అన్నీ పెయిన్స్ ఉంటాయి. సో కొంచెం సుస్తుగా ఉంటారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఇది కూడా వైరసే. దీనికి ఎక్కువ మందులు ఉండదు. సో మనం ప్రివెన్షన్ ఎలా చేస్తాము? సపోజ్ సరౌండింగ్ మాస్కిటో బ్రీడింగ్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మాస్కిటో పెరగకుండా చూసుకోవాలా. దానికి ఏం చేయాలా? నీట్‌గా ఉండాలా. ఎక్కడైనా వాటర్ ఉంటే అది తీసేయాలా. ఓపెన్ ఉండకూడదు. క్లోజ్ ఉండాలి. ఏదైనా వాటర్ గానీ అది గానీ క్లోజ్ ఉండాలా. సో కొన్ని 2 ఇయర్స్ తర్వాత బేబీస్‌కి మనం మాస్కిటో రెపెలెంట్స్ అనే మనం మాయిశ్చరైజర్ వస్తాయి. అది వాడొచ్చు. కొంచెం నెట్ పెట్టుకోవాలా పడుకునేటప్పుడు. సో మాస్కిటో బైట్ ప్రివెన్షన్ కోసం ఇదన్నీ జేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఏదైనా ఉన్నప్పుడు రెస్ట్ అనేది ఇంపార్టెంట్ చాలా. ఫీవర్ ఉన్నప్పుడు అందరికీ ఫీవర్ ఉన్నప్పుడు డల్ ఉంటారు. సపోజ్ ఫీవర్ లేకుండా డల్‌గా ఉన్నారు ఆర్ వాంతులు ఎక్కువ అవుతుంది ఆర్ బాడీ పైన ఎక్కువ ర్యాషెస్ వస్తుంది. రెడ్‌గా స్పాట్ వస్తుంది. కడుపు ఉబ్బరం ఉంది. ఐస్‌లో వాపు ఉంది. అట్లా ఏమైనా ఉంటే వెంటనే మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడతది. సో అన్ని డెంగ్యూకి అడ్మిషన్ అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్లా ఏమైనా సింప్టమ్స్ మీకు చెప్పినట్టు ఉంటేనే వెంటనే అప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. ఎందుకంటే 90% ఆఫ్ ద టైమ్ ఫ్లూయిడ్స్‌తోనే రికవరీ అయిపోతాడు. 10%లోనే కొంచెం హయ్యర్
ట్రీట్మెంట్ అవసరం పడుతుంది డెంగ్యూలో. సో నెక్స్ట్ మనకి డెంగ్యూలో ప్రస్తుతానికైతే వ్యాక్సిన్ రాలేదు. మలేరియాకి వ్యాక్సిన్ వేరే దేశంలో ఉంది, ఇంకా మన దేశంలో ఇంకా రాలేదు. మోస్ట్లీ డౌన్ ద లైన్ రావచ్చు, అప్పుడు తీసుకోవచ్చు. థర్డ్ ఈజ్ మనము జబ్బులు కానీ అది మీకు చెప్పినట్టు ఫ్లూ వ్యాక్సిన్ అనేది కామన్. మెట్రో సిటీలో చాలా కామన్ ఫ్లూ అన్నది. సో ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అప్ టు 5 years ఎవ్రీ జూన్లో తీసుకుంటే అది ఫ్లూ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.